నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్. వర్షాకాలంలో పొలాల్లో బిజీగా ఉండాల్సిన రైతులు ఎరువుల దుకాణాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి యూరియా కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సహనం నశించి రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నారు. అటు అధికార విపక్షాలు మాత్రం మాటల తూటాలతో యూరియా రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణలో ఫర్టిలైజర్స్ కు కోత పడిందా? ఉత్పత్తి దిగుమతుల కారణంగా కొరత ఏర్పడిందా? రాజకీయం ఎవరిది, వాస్తవం ఎవరిది? రైతులను ఎరువు కొరత వెంటాడుతోంది. అటు యూరియా రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణలో ఎందుకింత ఎరువు కరువు? డిమాండ్ సప్లై తేడాకు ఎవరు కారణం? అవే దృశ్యాలు, అవే అగచాట్లు, గంటలు రోజుల తరబడి పడిగాపులు, ధర్నాలు, రాస్తారోకోలతో ఆగ్రహ జ్వాలలు, మరోవైపు పొలిటికల్ మాటల తూటాలు. అటు రైతుల కోపాలు, ఇటు రాజకీయ నేతల తాపాలన్నీ యూరియా బస్తాల కోసమే. వర్షాలకు ఏపుగా పెరిగిన పంటను కాపాడుకునేందుకు ఆక్సిజన్ లాంటి ఎరువు కావాలని అన్నదాతలు రోడ్డెక్కితే, ఇటు రైతుల ఇబ్బందులకు మీరంటే మీరు కారణమంటూ రాజకీయ సేద్యం చేస్తున్నారు అధికార విపక్ష నాయకులు. పొలిటికల్ పార్టీల సమరం ఎలా ఉన్నా ఎరువు సాయం చేయాలని రైతాంగమంతా ఏకరవు పెడుతోంది. పంటను రక్షించి తమను రక్షించాలని వేడుకుంటున్నారు. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల నిండా నీళ్లున్నాయి. పొలాలను దున్ని విత్తనాలు వేశారు. అవిప్పుడు మొలకెత్తాయి. కానీ మొలకలు వచ్చినంత మాత్రాన పంట పండదు. వాటిని చంటి పిల్లల్లా పెంచి పోషించాలి. పిల్లలకు పోషకాహారం ఎలాగో పెరుగుతున్న పంటలకు యూరియా కూడా అంతే అవసరం. ఇప్పుడు కనుక వాటికి యూరియా వేయకపోతే ఏపుగా పెరగవు. మధ్యలోనే పంట చేజారిపోతుంది. కర్షకుల కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. సర్వస్వం తనఖా పెట్టి పుస్తలు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులే మిగులుతాయి. కర్షకుల జీవితాలు తలకిందులవుతాయి. రైతులే కాదు, సమాజానికి తిండి గింజలు దొరకవు. ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఆకలి చావులు పెరుగుతాయి. పంటలు పండించుకోవడంలో కేవలం రైతులదే బాధ్యత కాదు, ప్రజా ప్రభుత్వాలది కూడా. అందుకే పంటలకు ప్రాణవాయువు లాంటి ఎరువు అవసరం. ఇప్పుడు అదే దొరకడం లేదు. అందుకే రైతాంగం రోడ్డెక్కింది, ధర్నా చేస్తోంది. చెప్పులు, పాస్లు క్యూలైన్లలో పెట్టి పడిగాపులు కాస్తోంది. కొన్ని రోజుల నుంచి తెలంగాణలో యూరియా కోసం రైతులు ఇవే ఇబ్బందులు పడుతున్నారు. మంచి వర్షాకాలంలో పొలం పనుల్లో ఉండక ఎరువు కోసం పంపిణీ సంస్థల దగ్గర అగచాట్లు పడుతున్నారు. భారీ వర్షాలతో పంటలు పండించుకుందామనుకున్న రైతులకు ఎరువు దొరకడం లేదు. పొద్దంతా వ్యవసాయ సంఘాల దగ్గర యూరియా కోసం పడిగాపులు కాయడంతోనే సరిపోతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో ఉన్న కట్ట యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంతమంది ఉన్నా తమకు యూరియా బస్తా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం రైతులు ధర్నా నిర్వహించారు. 4 రోజుల నుంచి సెలవులన్నారని, ఇప్పుడు చూస్తే స్టాక్ అయిపోయింది అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉదయం లేచి పొలం పనులు చూసుకోవాలా లేదా యూరియా కోసం ఇక్కడే పడిగాపులు కాయాలా అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూ కట్టిన రైతులకు యూరియా దక్కకపోగా లో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో రైతుల్లో ఆందోళన కట్టలు తెంచుకుంటోంది. మొన్న పెడితే ఇలా దాకా రాకపోయా, అది ఎంత బాధ సార్. తిరగడం మన పని పోవటం, వీళ్ళు పని ఖాళీగా పోవటం, ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఓటీపీ రాకపోయా, అది యాన్న ఉండే ఓటీపీడు ఇక్కడ వచ్చి రైతు వీడు ఇప్పుడు నెంబర్ కొట్టుకోవాలి, దాన్ని ఏం పెట్టాలి, ఏం తీస్తే అయిపోతుంది. ఆ ఓటీపీ అయినాక గంట టైం పడుతుంది సార్, ఒక్కొక్క ఆయన కల అది ఇబ్బంది అవుతుంది సార్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా యూరియా కొరత ఏర్పడింది. అవసరమైనంత స్టాక్ అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో 70,000 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం అలాట్ చేసింది. కానీ ఇందులో 44,500 మెట్రిక్ టన్నులను మాత్రమే రైతులకు అందించింది. మిగిలిన 25,500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాకపోవడంతో క్షేత్రస్థాయిలో కొరత ఏర్పడింది. యూరియా రాగానే సహకార సంఘాల దగ్గర, రైతు సేవా కేంద్రాల దగ్గర యూరియాను వెంటనే రైతులు కొనుగోలు చేస్తుండటంతో అక్కడ క్షణాల్లోనే యూరియా ఖాళీ అవుతోంది. కొన్ని చోట్ల రైతుకు 1 ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియా ఇస్తే, మరికొన్ని చోట్ల రైతులకు 1 బస్తా మాత్రమే యూరియా ఇచ్చారు. దీంతో యూరియా అత్యవసరమనుకున్న రైతులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో యూరియా కొరత అధికంగా ఉంది.
భారతి ఫెర్టిలైజర్ షాపులో యూరియా బస్తాలు ఉన్నాయన్న ప్రచారంతో షాపులోకి చొరబడేందుకు రైతులు ప్రయత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు పూర్తి స్థాయిలో యూరియా ఇస్తామని భరోసా ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూరియా కొరత ఏర్పడింది. దీంట్లో ప్రధానంగా మేడ్చల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. మేడ్చల్ జిల్లాకి 8,140 మెట్రిక్ టన్నుల యూరియాను తక్కువ సరఫరా చేసింది. ఆదిలాబాద్కి కావాల్సిన దానికంటే 7,235 మెట్రిక్ టన్నులు తక్కువ అందించింది. ఆసిఫాబాద్ జిల్లాలో 8,273 మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది. సంగారెడ్డిలో 6,362 మెట్రిక్ టన్నుల ఎరువుల షార్టేజ్ ఉంది. ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుంటే వచ్చిన ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. భారీగా నిల్వ చేసుకుని సరిగ్గా డిమాండ్ భారీగా ఉన్న టైంలో ఎక్కువ ధరకు దళారులు అమ్మేస్తున్నారు. ప్రైవేట్ డీలర్ల దోపిడీకి రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు పంటను కాపాడుకోవాలి అన్న నిస్పృహలో పుస్తలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు కొందరు రైతులు రుణాలు తెచ్చుకుంటున్నారు. దీంతో పంట వ్యయం భారీగా పెరుగుతోంది. రైతులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. రాత్రి నుంచి ఈరోజు వరకు పాస్బుక్లు అట్లాగే ఆధార్ కార్డులు లైన్లో పెడితే తప్ప ఒక్క యూరియా బస్తా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రైతుల్ని మళ్ళీ ఎందుకు రోజుల తరబడి యూరియా కోసం నిలబడి యూరియా తీసుకుపోయిన పరిస్థితి ఉన్నది. అది కూడా ఒక రైతుకు మినిమం చేసి ఇస్తున్నారు, అవసరమైనంత యూరియా ఇవ్వడం లేదు. అందుకనే ఈ ప్రభుత్వాలకు ముందు చూపు లేదు. రాష్ట్రం వాళ్ళు కేంద్రం మీద, కేంద్రం వాళ్ళు రాష్ట్రం మీద నెట్టుకోవడం తప్ప ఇక్కడ నిజంగా రైతులకు అవసరమైనటువంటి ఎంతైతే యూరియా కావాలో అంత సరఫరా చేసే దాంట్లో కనీస చిత్తశుద్ధి లేదు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన కోటాలో ఇంకా 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రావాలి. అందుకే ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. మొన్న పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయడంతో 50,000 మెట్రిక్ టన్నులు వెంటనే అందించడానికి కేంద్రం ఒప్పుకుంది. కానీ ఇప్పుడున్న డిమాండ్కు ఈ యూరియా ఏమాత్రం సరిపోదు. దీంతో రైతుల అవస్థలు ఎప్పుడు తీరుతాయో, పంటను ఎలా కాపాడుకోవాలో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు. అధికార విపక్షాలు చెబుతున్న యూరియా లెక్కల్లో ఎవరి మాట నిజమో, ఎవరు చెబుతున్నవి వాస్తవ గణాంకాలో రైతాంగానికి బోధపడ్డం లేదు. కానీ యూరియా కోసం అటు రైతుల అగచాట్లు, అటు పొలిటికల్ లీడర్ల ఆరోపణలు ప్రత్యారోపణలతో యూరియా రాజకీయం వేడెక్కుతోంది. యూరియా కొరతపై రాజకీయం సలసలమంటోంది. అధికార విపక్షాల మాటల యుద్ధం తీవ్రమవుతోంది. కారకులు మీరంటే మీరంటూ ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం పతాక స్థాయికి చేరుతోంది. తెలంగాణలో యూరియాపై అన్నదాతలు భగ్గుమంటుంటే రాజకీయ నాయకులు అందులో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. విమర్శలు, ఆరోపణలతో యూరియాపై పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేంద్రం తొక్కి పెడుతోంది అని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వమే యూరియా కొరతను సృష్టించి రాజకీయం చేస్తోందని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. యూరియా సరఫరాపై కేంద్రం చేతులెత్తేసిందని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కొరతకు కారణమైన బీజేపీ ప్రభుత్వం ప్రజలను గందరగోళం చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు. మాకు ఈ 5 నెలల్లో ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి మాకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అందుకని మేము కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాం. అదే మేము తయారు చేసుకునేదైతే మేము తయారు చేసుకుందాం, మేము ఇచ్చుకుందాం. ఇది మీ చేతిలో పని. మీ చేతిలో పని, మీకున్న అధికారాన్ని వినియోగించుకోకుండా, మీరు ముందు చూపు లేకుండా, చైనాతోటి చెప్పించుకోకుండా, రష్యాతోటి చెప్పించుకోకుండా, ఇంపోర్ట్ చేసుకోలేక, ఇక్కడ ఉన్న దాంట్లో ఫ్యాక్టరీలను ఉత్పత్తి చేయలేక మీరు చేతులు ఎత్తేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు ఏమి నైతిక హక్కు ఉందండి? చైనా, ఉక్రెయిన్ నుంచి యూరియా మనం దిగుమతి చేసుకుంటున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దిగుమతుల్లో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. కేంద్రంపై పడుతున్న భారాన్ని కూడా అర్థం చేసుకోవాలన్నారు. సబ్సిడీని భరించి తక్కువ ధరకే రైతులకు యూరియా అందిస్తున్నామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. యూరియాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులున్నాయి. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా, యూరియా బస్తా మీద 2,400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం.
యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని కేటీఆర్ విమర్శించారు. అంతటితో ఆగని కేటీఆర్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు యూరియాకు లింకు పెట్టారు. తెలంగాణకు అవసరమైన 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తారో చెబితే ఆ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తామన్నారు. సెప్టెంబర్ 9లోగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇస్తామని మోడీ లేదంటే రాహుల్ గాంధీ హామీ ఇవ్వాలన్నారు. రెండు పార్టీలు కలిసి స్టేట్మెంట్ ఇవ్వమన్నాడు. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా, ఇవాళ మాటిస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరఫున మాకు 4 ఓట్లున్నాయి పోయి ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్న ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్న ప్రకటించాలా. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు యూరియాకు కేటీఆర్ లింక్ పెట్టడంపై అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చాయి. అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడడం సరికాదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యూరియా కేంద్రం ఇవ్వకపోతే ఎవరిస్తున్నారో చెప్పాలని కిషన్ రెడ్డి అన్నారు. యూరియా అమ్మకపోతే ఓటెయ్యనంటే మీ ఇష్టమని వ్యాఖ్యానించారు తుమ్మల. స్పీకర్గా మన తెలుగువాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. యూరియా ఇవ్వకుండా ఎవరైనా వేరేకే తెస్తున్నారా? రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని బయట నుంచి మీ తోపుడు చూసే, మీ పంపకం చూసే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు కదా. అధికార పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీకి మేమేం చేయాలో మాకు ఒక మాన్యువల్ ఉంటుంది, మాకు ఒక పద్ధతి ఉంటుంది. మేము ఏ రకంగా ఒత్తిడి చేయాలా, ఏ రకంగా సాధించుకోవాలా, అధికార పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం మేము నెరవేరుస్తాం. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము అధికారం మాత్రం చలాయిస్తామంటే నిన్నెవడు చలాయిస్తాడు? నువ్వు యూరియా అమ్మకపోతే నేను ఓటేయను, అది మీ ఇష్టం. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. కొంతమంది మంత్రులు దళారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ 50 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి కావాల్సిన యూరియా సాధించలేదని విమర్శించారు. నెల రోజులుగా రైతులు రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాంతంలో నిద్రాహారాలు మాని లైన్లలో నిలబడి చెప్పులు పెట్టుకొని లైన్లో ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు హింసను అనుభవిస్తున్నారు. దేనికి చేసిన ఇదంతా అంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కొరకు. ఒకవైపేమో ఆతృత, ఒక్క బస్తాను దొరకకపోతే ఎట్లా, ఇంత పెట్టుబడి పెట్టినాము, ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టినాము, ఆ ఒక్క బస్తా 2 బస్తాలతోనే ఆ రైతుకు వచ్చే పై ఆదాయం ఏదైనా 5,000 10,000 మిగులుతుంది అని అంటే ఇవాళ ఒక్క బస్తా మీద ఆధారపడి ఉంది రైతు బతుకు. అంటే పంట దిగుబడి పెరగటానికి ప్రధానమైంది యూరియా, డిఏపి. కాబట్టి రైతు ఆతృత పడుతున్నాడు. అయితే బీఆర్ఎస్, బీజేపీ కావాలనే యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. రైతులను రెచ్చగొట్టి రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లే కొంతమంది చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. తెలంగాణలో యూరియా కొరత లేకపోయినా కృత్రిమంగా సృష్టించారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకుని మంత్రులు అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇస్తున్న మోడీ సర్కార్ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. యూరియా లేదని మంత్రులు చెప్పడం వల్ల బ్లాక్ మార్కెట్ పెరిగి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తాను చెప్పిన దాంట్లో తప్పుంటే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకుని, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకుని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి? ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు. అది ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లన్నీ కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే, అది ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే నేనే రిజైన్ చేస్తా. మీరు చెప్పిన దాంట్లో తప్పుంటే మీరు రిజైన్ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి యూరియాపై విజన్ లేకనే కొరత ఏర్పడుతుందని మరో మంత్రి వివేక్ అన్నారు. రైతులకు ఎరువులను అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారాయన. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోసం కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో పోరాడుతున్నారని చెప్పారు. ఈ నెలాఖరికి యూరియా స్టాక్ వస్తుందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. సరిగా ఆలోచన, విజన్ లేక ఎక్కడి నుంచి యూరియా తీసుకురావాలి, ఎట్లా ప్రజలకు, రైతులకు యూరియా వారికి ఇప్పించేలాగా చేయాలని చెప్పి అది ఫెయిల్ అయిపోయింది బీజేపీ పార్టీ. ఢిల్లీలో మన కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా
అక్కడ ఒత్తిడి చేస్తున్నారు. నేను అందరికీ తెలంగాణ రైతులకు ఇదే చెప్తున్నాను, యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా యూరియా అందరికీ కూడా అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా అధికార విపక్షాలు యూరియా కొరతపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కారణం మీరంటూ ఆరోపణలు సంధించుకుంటున్నాయి. కారకులు ఎవరైనా యూరియా బస్తాలు రాక అల్లాడుతోంది మాత్రం అన్నదాతలే. రాజకీయ పార్టీల పరస్పర విమర్శలు ఎలా ఉన్నా అసలు యూరియా కొరతకు కారణమేంటి? మన దేశంలో ఫర్టిలైజర్స్ డిమాండ్ ఎంత, సప్లై ఎంత, ఉత్పత్తి ఎంత, దిగుమతి ఎంత? తెలంగాణలో ఈ స్థాయిలో కొరత ఎందుకు ఏర్పడింది? దేశవ్యాప్తంగా 79% పంటల్లో ఎరువులు వాడుతున్నారు. ప్రతి ఏడాది 3,50,00,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. కానీ ప్రతి ఏడాది ఉత్పత్తి అవుతున్న యూరియా మాత్రం కేవలం 3,20,000 టన్నులు మాత్రమే. డిమాండ్కు తగ్గట్టు సప్లై చేయడానికి భారీగా దిగుమతి చేసుకుంటోంది. ఒమన్, చైనా, ఖతర్, రష్యా, సౌదీ అరేబియాల నుంచి ఫెర్టిలైజర్స్ దిగుమతి అవుతున్నాయి. 2020-21లో 98 లక్షల టన్నుల యూరియా దిగుమతి అయ్యింది. అయితే రాను రాను దిగుమతులను తగ్గించుకుంటూ వస్తోంది ఇండియా. 2023-24లో 70 లక్షల టన్నుల యూరియా దిగుమతి అయితే ఈ ఏడాది కేవలం 51 లక్షల టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేక దేశవ్యాప్తంగా రైతులకు అగచాట్లు తప్పడం లేదు. దిగుమతుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఎరువుల దిగుమతులు తగ్గాయా, కేంద్ర ప్రభుత్వమే తగ్గించుకుందా అనే అంశంపై ఎవరి వాదన వారిదే. రసాయన ఎరువుల వాడకాన్ని భారీగా తగ్గించాలని మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఏడాది బడ్జెట్లో యూరియా సబ్సిడీని తగ్గిస్తూ వస్తోంది. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం, నానో వైపు రైతులను మళ్లించి ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవాలని చూస్తోంది. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సమతౌల్యంగా ఎరువుల ఉపయోగాన్ని, ప్రత్యామ్నాయ ఎరువులు, సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు చేయూతనందించడానికి కేంద్రం పీఎం ప్రణామ్ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులందరూ సేంద్రియ వ్యవసాయం చేయడం తక్కువ కాలంలోనే సాధ్యమయ్యేది కాదు. దిగుబడులు తగ్గి నష్టాల పాలవ్వాల్సి వస్తుందని రైతులు యూరియాను ఆశ్రయిస్తున్నారు. యూరియా డిమాండ్ ఆశించినంత స్థాయిలో తగ్గుముఖం పట్టడం లేదు. అటు డిమాండ్కు తగ్గట్టుగా అవసరమైన ఫెర్టిలైజర్స్ దిగుమతి కావడం లేదు. దీంతో దేశంలో యూరియా కొరత భారీగా ఏర్పడింది. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. తెలంగాణలో అది కాస్త ఎక్కువ ఉంది. ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం కేటాయించింది. ఆగస్టు నెల దాకా 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. కానీ ఇప్పటి వరకు సరఫరా చేసింది కేవలం 5.18 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే ఇంకా 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తెలంగాణకు రాలేదు. దీంతో బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరతపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రియాంక గాంధీ సైతం వారికి మద్దతు పలికారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. వెంటనే తెలంగాణకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిస్తామని తెలిపింది. అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా దాదాపు 2,60,000 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే యూరియా స్టేట్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజెస్ కు చేరుతుంది. అక్కడి నుంచి ఏజెన్సీలకు, అక్కడి నుంచి PSCS కు వస్తుంది. అక్కడి నుంచి సొసైటీలు, గుర్తింపు పొందిన డీలర్లు, రిటైలర్లకు చేరుతుంది. వాటి ద్వారా రైతులు కొనుగోలు చేస్తారు. ఈ మొత్తం పంపిణీ వ్యవస్థలో అనేక అవకతవకలు జరుగుతాయన్నది ఆరోపణ. భారీగా నిల్వలు పేర్చుకొని ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటారని రైతుల అనుభవాలు చెబుతున్నాయి. యూరియా ఉత్పత్తి, దిగుమతుల్లో లోటుకు తోడు వచ్చిన బస్తాలను కూడా దళారులు గుప్పిట పట్టి బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండటంతో కొరత తీవ్రమవుతోంది. తెలంగాణలో మొత్తం 1,32,00,000 పంటల విస్తీర్ణం ఉంటే ప్రస్తుతం 90 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో 26 లక్షల ఎకరాల్లో వరి, 44 లక్షల ఎకరాల్లో పత్తి, 5.5 లక్షల ఎకరాల్లో మక్క, 4.5 లక్షల ఎకరాల్లో కంది పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి 73 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే గతేడాదితో పోల్చితే 17 లక్షల ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. దీంతో యూరియా అవసరం కూడా భారీగా పెరిగింది. ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో నాట్లు ముమ్మరం చేశారు. పంట బతకాలంటే ఇప్పుడు యూరియా అత్యవసరం. కానీ రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదు. వేసిన పంట ఏమవుతుందోనన్న ఆందోళన అన్నదాతల్లో పెరుగుతోంది. ఇటు పొలిటికల్ పార్టీల పరస్పర ఆరోపణలతో యూరియా రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయాలు ఎలా ఉన్నా తమ పొలాలకు యూరియా అందేలా అన్ని పార్టీలు కృషి చేయాలని రైతులు విన్నవించుకుంటున్నారు.